ఈ రాత్రికాల సమయంలో మన వాక్య భాగంలోకి వెళదాం. మనం వాక్య పట్టణంలో అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 39-40 వచనాల్ని, ఈ 2 వచనాల్ని నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నించేయండి. నేను 39వ వచనాన్ని చదువుతాను, మీరు 40వ వచనాన్ని చదవడానికి ప్రయత్నించేయండి. ఆ రీతిగా ఈ 2 వచనాలు మాత్రమే ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 39-40 ఈ 2 వచనాల్ని నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవండి. ఇతనికి మన పితరులు లోబడినల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై చదవన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ఈ పరిశుద్ధమైన విలువైన గ్రంథాన్ని ఆయన మనకు ఒక వరముగా అనుగ్రహించినాడు అన్నమాట. ఎందుకంటే ఇదెంతో అద్భుతమైన గ్రంథం అన్నమాట. ఈ గ్రంథంలో ఎన్నో వాగ్దానములతో కూడిన గ్రంథం ఇది. అందుకనే మనం బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడల్లా దేవుడు ఒక మాటను నెరవేర్చుతాడు, ఒక మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు అని మనకు నమ్మకం కలుగుతుంది అన్నమాట. అందుకనే ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, మనం ఏదైనా ఒక కార్యాన్ని తలంచినప్పుడు కానీ, ప్రభువా ఇది నీ చిత్తమా, ఇది కాదా, ఇది నీ చిత్తమైతే నాతో మాట్లాడు, ఒకవేళ నీ చిత్తం కాకపోతే దీని నుంచి నన్ను తప్పించు అని మనం దేవుడిని అడిగితే దేవుడు తప్పక మనతో మాట్లాడగలిగిన వాడు. ఎందుకంటే మన దేవుడు ఒక విగ్రహము లాంటి వాడు కాదు, మాట్లాడగలిగిన దేవుడు. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా, నువ్వు అడిగే ప్రతి సమస్యకు కూడా యేసు ప్రభువారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. ఈ లోకంలో ఎవరు కూడా నీ సమాధానం ఇవ్వలేరేమో కానీ దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఖచ్చితంగా నీకు ఏ సమస్య అయితే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావో ఆ సమస్యను నిజంగా దేవుడు దానికి అవునని లేక కాదని ఏదో ఒకటి నీకు తెలియచేసేవాడు. అందుకనే మన దేవుడు ఎవరు అంటే ఒక మాట చూపిస్తాను ఈ రాత్రి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనమండి. 33వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనమండి. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సరే, మన దేవుడు ఎలాంటి వాడంటే మాట నెరవేర్చు యెహోవా. ఆయన మాట ఇచ్చాడు అంటే ఆయన మాట తప్పడు. అందుకనే మనుషులుగా మాట ఇస్తే మాట తప్పుతారేమో కానీ దేవుడి దగ్గరకు వచ్చి నిజంగా దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాటను దేవుడు తప్పేవాడు కాదు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం సంపూర్తిగా తెలుసుకోవలసిన వారు ఉంటున్నామండి. మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలిగితే దేవుడు తప్పక తన కార్యాన్ని మనలో జరిగించగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి ఎంతో అద్భుతమైన గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఎన్నో వాగ్దానములతో కూడిన గ్రంథం అన్నమాట. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నిజంగా బైబిల్ చదవాలి కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడే దేవుడు ఆయన. కాబట్టి చాలాసార్లు మనం దేవుడి యొక్క మాట వినడానికి ఇష్టం ఉండదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవడానికి కానీ ప్రార్థించడానికి కానీ మనం ఎక్కువ సమయం ఇవ్వం. మన సమయం ఎక్కడ గడుపుతామంటే లోకములోని మనుషులతోనే ఎక్కువ సమయం గడుపుతాం. అలాగ గడపడం వల్ల అది ఎంత ఆత్మీయ జీవితానికి నష్టం కలిగిస్తుంది. అంతేకాదు మనం చేసే కార్యములు కూడా సఫలము కావన్నమాట. అందుకని ఎన్నోసార్లు మన జీవితంలో ఓడిపోయిన స్థితి అన్నమాట. ఓడిపోయిన స్థితి. ఎందుకు మనం ఓడిపోతున్నాం, ఓడిపోవడం గల కారణం ఏంటి అనేది ఆలోచిస్తే మనం ఓడిపోవడం గల కారణం ఏంటి అంటే
దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోకపోవడం వల్ల. ఎందుకంటే ఒక ఆయన ఇలాగ చెప్పాడు, అంటే ఏమంటున్నాడంటే, మనం ఏది చెయ్యాలన్నా అది దేవుడి చిత్తమా కాదా? ఎలా? ఒకవేళ నువ్వేది చదవాలన్నా సరే, నువ్వు చదివేది అది దేవుడి చిత్తమా కాదా అని తెలుసుకోవాలన్నమాట. ప్రభా, నేను ఇలా చదవాలనుకుంటున్నాను, అది నీకు ఇష్టమా కాదా? నువ్వు చదవమంటే చదువుతాను, లేకపోతే వద్దు అంటే నేను మానేస్తాను. ఒకవేళ దేవుడిని అలాగ అడిగామనుకోండి, దేవుడు అంటాడు, నువ్వు ఏమైతే అడిగావో ఖచ్చితంగా దేవుడు, నువ్వు చదవమంటే, నువ్వు దేవుడు చెప్తే నువ్వు అందులో చేసావు అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నువ్వు సాధించగలుగుతావు. ఒకవేళ దేవుడు వద్దు అని చెప్పాడు అనుకోండి, అయినా దాన్ని చదవడానికి ప్రయత్నం చేసామనుకోండి, లేకపోతే ఆ పని చేయడానికి ప్రయత్నం చేసామనుకోండి, లేక అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసామనుకోండి, అది మన నష్టాన్నే కలిగిస్తుంది. కారణం ఏంటి అంటే, దేవుడికి తెలుసు ఆయన ఎవరో తెలుసా? భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండే దేవుడు. జరిగిపోయినది దేవుడికి తెలుసు, జరుగుతునేది దేవుడికి తెలుసు, జరగబోయేది కూడా దేవుడికి తెలుసు. మనకంటే దేవుడికి ఎక్కువ తెలుసు కాబట్టి ఆయన ఏది చెప్పినా అది నిజము అని నమ్మాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అలా నమ్ముతామో, దేవుడు తప్పక నా జీవితంలో ఆయన ఏది చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడనమాట. అందుకనే ఆ రోజు నుంచి నీవు నేను కూడా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోము, కానీ దేవుని ఇష్టానికే మనం కట్టుబడతాం. ప్రభా, నువ్వు ఏదైనా సరే, నువ్వు ఏది చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, దైవజనులు అలాగే ఎన్నోసార్లు దేవుని చిత్తాన్ని కనుగొనడానికి దేవుడి మీద ఆధారపడ్డారు. ఆయన వెళ్ళమంటే వెళ్ళారు, వద్దంటే ఆగిపోయారు. అది ఎన్ని విస్తారమైన ఆస్తి అయినా సరే దేవుడు వద్దు అన్నాడు, అది మనకు అక్కర్లేదు. అర్థమైందా? ఒక ఆయన మన సహోదరుడే, ఆయన ఒక శాస్త్రవేత్త, సైన్సిస్టు, ఓ ప్రొఫెసర్ అయిన అమెరికా నుంచి ఆయనకు ఒక మరి ఆ సైన్సిస్ట్గా ఒక రీసెర్చ్ చేయడానికి ఆయన పిలిచారన్నమాట. పిలిస్తే ఆయన ప్రార్థన చేశాడట, ప్రభా, నేను వెళ్ళాలా వద్దా? మీ చిత్తమైతే చెప్పండి, వెళ్తాను, లేదంటే వద్దు, నేను మానేస్తానని చెప్పాడట. సరే, దేవుడు అన్నాడట, వద్దు అని చెప్పాడట. అది ఒక నెల రోజుల్లో అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేస్తాడు. అయినా రమారమి ఆయనకి 5 కోట్ల రూపాయలు వస్తుందన్నమాట. అక్కడున్న ఆస్తి ఇండియాలో లెక్కెడితే 5 కోట్లు అనమాట ఒక్క నెలకి. ఆ ప్రాజెక్టుని కానీ ఆయన చేసి వచ్చేస్తే. కానీ దేవుడు వద్దు అన్నాడంతే. నాకు దేవుడు వద్దు అన్నాడంటే అది 5 కోట్లు కాదు కదా, 10 కోట్లైనా నాకు అక్కర్లేదు. ఎందుకంటే దానివల్ల ఏ నష్టం ఉందని నాకు తెలియదు. ముందు కనిపించేది డబ్బే కనపడుతుంది, కానీ దాని వెనకాల ఏముందని నాకు తెలియదు. దేవుడు వద్దన్నాడు కాబట్టి నాకు అక్కర్లేదు. అందరూ అన్నారట, నువ్వు పిచ్చోడువా ఏంటి? ఇంత ఆఫర్ వస్తే నువ్వు మేము వదిలేస్తాం అనుకున్నావా? అసలు అంటే ఆఫర్ కానీ మాకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలం. దానికోసమే కదా ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. నీకు వచ్చింది ఆ ఛాన్సు, నువ్వు పోగొట్టుకుంటున్నావు అన్నట్ట. నాకు దేవుడు చిత్తం కానిది ఏదైనా నాకు అక్కర్లేదు అన్నాడట ఆయన. ఆలోచించారా? కట్టి దేవుని యొక్క బిడ్డలు ఏదైనా దేవుడి చిత్తమే, అది ఎలాంటిదైనా సరే మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి అప్పగించుకోగలుగుతామో దేవుడు అంతకంటే గొప్పది మనకి ఇవ్వగలిగిన వాడు. అర్థమైందా? కాబట్టి చాలాసార్లు దేవుని యొక్క చిత్తానికి మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం. అందుకని మన జీవితంలో ఎన్నో అపజయాలన్నమాట. మనం ఏది పొందాలనుకున్నా పొందకున్నట్లుగా ఎన్నో ఆటంకకరమైన పరిస్థితులు అన్నమాట. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఎన్నో వాగ్దానములతో కూడిన గ్రంథం కాబట్టి ప్రతిరోజు మనం ఏది చేయాలనుకున్నా దేవుడి చిత్తాన్ని తెలుసుకొని మనం ప్రార్థించి అది చేయగలిగితే అవన్నీ దేవుడు సఫలము చేయగలుగుతూ ఉంటాడనమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అలాంటి దేవుని యొక్క గ్రంథాన్ని ఎక్కువగా చదవడానికి, ఆయన సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించడానికి మనం సమయం ఇవ్వగలిగితే దేవుడే మనను ఆశీర్వదించగలిగిన వాడు. సరే, ఈ రాత్రికాల సమయంలో మన వాక్య పట్టణంలోకి వెళదామండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. గత వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషేను ఏ ప్రజలైతే ఇశ్రాయేలీలు వారు ఆయన్ని త్రోసివేసి అతను తృణీకరించారో దేవుడు వారి మీద ఆయనను ఒక అధిపతిగాను ఒక విమోచకుడిగాను మరలా దేవుడే అతన్ని నియమించి
ఇశ్రాయేలు ప్రజల మీద ఒక నాయకుడిగా దేవుడు నియమించాడు. ఆ తర్వాత ఆ మోషే చేత దేవుడు ఐగుప్తు దేశములోను, ఎర్ర సముద్రములోను, అరణ్యములోను సూచక క్రియలను, మహత్కార్యములను చేయించి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి తీసుకొచ్చాడు. అక్కడితో దేవుడు ఆగలేదు. మోషే చేత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జీవవాక్యములను తీసుకొచ్చిన వాడు. అందుకనే ఆయన గురించి మాట చెప్పాడు ఆయన. సరే మీరు చూపిస్తాను. 38వ వచనం ఆయన అంటున్నాడు, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండిని మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వచ్చిన వాడితడే. ఎంత గొప్ప దైవజనుడు మోషే. మనిషి బ్రతకడానికి కొరకే జీవవాక్యమును కూడా తీసుకుని వచ్చినవాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిబంధన, ఒక కట్టడ, కొన్ని ఆజ్ఞలను తీసుకొచ్చినవాడు. మీరు ద్వితీయోపదేశకాండలో చెప్తే ఆయన అంటాడు, ఏ జనాంగానికి కూడా, ఎవ్వరికీ కూడా అలాంటి నియమ నిబంధనలు లేని సమయంలో దేవుడు మొట్టమొదటిసారి ఇశ్రాయేలు ప్రజలకు నీతి విధులను, న్యాయ విధులను బోధించాడు. ఆయన నీతి న్యాయ విధులను ఆయన బోధించి, మీరు నా ప్రజలు కాబట్టి మీరు ఇలాగనే జీవించాలి, ఇలాగనే ఉండాలి అనేది ఆయన ఒక నియమ నిబంధనలను, కట్టడలను వారికి ఆజ్ఞాపించాడనమాట. కాబట్టి అలాగా మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉండి ఆయన దేవుని యొక్క ఆజ్ఞలు గల, ధర్మశాస్త్రము గల 2 రాతి పలకలను ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చాడు. 10 ఆజ్ఞలను ఆయన తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ఆ జీవవాక్యం ఇచ్చినవాడు అనమాట. అంటే చాలాసార్లు అనుకుంటాం, దేవుని వాక్యాన్ని చదవడం వల్ల కానీ, వినడం వల్ల కానీ మనకేంటి లాభం? మనిషి ఎప్పుడూ కూడా లాభాన్ని అపేక్షించేవాడు. ఏ పని చేసినా తనకు లాభం కావాలా, ఏది చేసినా లాభం కావాలా. అందుకని ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా తన సమయాన్ని ద్రవ్యం రూపంలో మారుస్తూ, తన ప్రయాసపడిన దాని యొక్క డబ్బు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ మారుస్తూ తను సంపాదించుకోగలుగుతున్నాడు. ఎందుకంటే మనిషి అలాంటి వాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా నా సన్నిధిని, అంటే నా వాక్యాన్ని వినడంలో కానీ, నా వాక్యాన్ని చదవడంలో కానీ, నా సన్నిధికి రావడంలో కానీ, ఇవన్నీ నువ్వు చేయడం వల్ల నీకెంతో ఐశ్వర్యము లేక ఎంతో ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం వినేవారు ధన్యులుగా చేయబడతారండి. వారు ఆశీర్వదించబడతారు. ఆ వాక్యాన్ని చదివినా, వినినా, ఆయన సన్నిధికి వచ్చినా. మీ అందరికీ తెలుసు కదా, ఈ 3 వచనాలు మీకు ఎన్నోసార్లు చూపించాను. సరే, ఈ రాత్రి మీకు చూపిస్తాను. మరలా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ఆ పద్మాసు దీపములో యోహాను పరమశుడైనప్పుడు ఆయన దేవుని యొక్క ఆత్మచేత ఈ మాటలను ఆయన పలికాడండి. మీకు చూపిస్తాను. 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ వచనం. 1వ అధ్యాయము 13వ వచనం. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. సరే, వాళ్ళు దీవించబడతారండి. చదివేవారు దీవించబడతారు. కాబట్టి వినేవారు దీవించబడుతున్నారు, చదివేవారు కూడా దీవించబడుతున్నారు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం వినడము మనకు ఆశీర్వాదమే, మనం చదవడము ఆశీర్వాదమే. అంతేకాదు 84వ కీర్తనలు అంటాడు, యెహోవా నీ మందిరమును నేను ప్రేమించుచున్నాను అంటాడు. ఎందుకు నీ మందిరాన్ని ప్రేమిస్తున్నానంటే, అయ్యా నీ మందిరములో ఉండే ప్రజలు ధన్యులు అంటున్నారు. దేవుని యొక్క మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా, దేవుని సన్నిధిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా వీరు ఆశీర్వదించబడతారండి, దీవించబడతారు. కాబట్టి నా జీవితంలో ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటామో, ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతామో, ఎంత ఎక్కువగా దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటామో, మనము అంత ఆశీర్వాదాన్ని, దీవెనను మనం పొందుతాం. అది ఎప్పుడు పొందుతాం? మనకేంటంటే ఏదైనా వెంటనే జరిగిపోవాలా,
ఏదైనా వెంటనే జరిగిపోవాలా, ఇది మన స్వభావం. కానీ దేవుడు అంటాడు అలాగ కాదు. ఎందుకు అలాగ కాదు అంటే, నువ్వు అనుకున్న వెంటనే నువ్వు గొప్ప వ్యక్తి అయిపోయావు అనుకో, తర్వాత నీ పతనము కూడా అంత స్పీడ్గానే జరిగిపోద్ది. అర్థమైందా? నువ్వెంత త్వరగా పైకి వెళ్తావో అంత త్వరగా కిందకు వచ్చేస్తావు. మీకు చూపించినా సరే, మీరు చూపిస్తారా మాటను? సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు అన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత ఆ రాజు ఎంతో దైవికమైన జ్ఞానము కలిగిన వాడు కాబట్టి ఆయన ఇలాగూ చెప్పారు. ఆయన ఏం చెప్పారో మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 21 వచ్చినవండి. 20:21. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యము తుదక దీవెన నొందకపోవును. చూసారా? అందుకని అంటాడు ఏదైనా త్వరగా దొరకకూడదు. ఏదైనా త్వరగా దొరికింది అంటే అది చివరికి మనతో ఉండదు. అందుకనే దేవుడు బిడ్డలుగా మనం ఏదైనా సరే దేవుడు ద్వారా పొందాలి అంటే అది వెంటనే నువ్వనుకున్న వెంటనే జరిగిపోదు. మనుషులం కదా, మనం ఏదనుకుంటే జరిగిపోవాలా, ఏదనుకుంటే అది వెంటనే వచ్చేయాలా. అది కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తం అనేది ఎప్పుడూ కూడా వేచి ఉండాలా, కొంత కనిపెట్టాలా. మనం అలా కనిపెట్టగలిగినప్పుడే దేవుడి ద్వారా నిజంగా మనం దీవించబడతామండి. అంతేకాని మనం ఏదైనా సరే మన జీవితంలో కనిపెట్టకుండా ఏదైనా త్వరితముగా మనం ఏది చేసినా దానివల్ల మనం ఎంతో నష్టాన్ని కీడును అనుభవించేవారు ఉంటాం. అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన ప్రజలను వెంటనే ఒక్క రాత్రిలోనే గొప్పవాడిని చేయాలనుకోడు. క్రమక్రమముగా ఏదైనా సరే దేవుడు ఒక వ్యక్తిని గొప్పవాడిని చెయ్యాలి అంటే క్రమక్రమముగా చేస్తాడట, ఒకేసారి చేయడట. మీకు తెలుసు, ఇసాకుని అలాగ దేవుడు దీవించాడు. యోబు కూడా చెప్పినప్పుడు అంటాడు, నువ్వు తుదకు మహా అభివృద్ధిలోనికి వస్తావు, వెంటనే వచ్చేయవు, కొంచెం కాలము పడుతుందన్నమాట. అది దేవుడు ఎంతకాలమైతే నిర్ణయించాడో అంతకాలము మనం వేచి ఉండాలన్నమాట. అలాగే వేచి ఉన్నప్పుడే దేవుడు తగిన సమయంలో మన పక్షముగా తన కార్యాన్ని ఆయన జరిగించగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు మోషే ఈ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 39వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలంట ఆయన వారిని అరణ్యములోనికి అంటే ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు మోషేను త్రోసివేశారట. సరే, మీరు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 39వ వచనమండి. ఇతనికి మన పితరులు లోబడనల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. సరా, ఎన్ని సూచక్రియలను, ఎన్ని మహత్కార్యాలని, ఎన్ని అద్భుతమైన క్రియలను చేసినప్పటికీ కూడా ఇంత గొప్ప నాయకుడైన మోషేను ఇశ్రాయేలు ప్రజలు అతన్ని త్రోసివేశారట. నిజంగా అందుకనే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అంటాడు, వారు లోబడనల్లని ప్రజలు, వాళ్ళు చాలా కఠినాత్ములు, చాలా మూర్ఖులు వీరు. మీకు చూపించిన వీళ్ళ గురించి దేవుడు కొన్ని మాటలు చాలా కఠినంగా వాడాడు. సరే, మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే ఇశ్రాయేలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులున్నయి, నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లక ఉన్నారు గనుక నీ మాటలను విననొల్లరు. ఇదిగో వారి ముఖము వలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుముకు రాత కంటే కఠినముగా ఉండు,
వజ్రం వలె చేసేదను, వారికి భయపడకము. వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకము. వారి గురించి చెప్తున్నాడు ఆయన. ఇశ్రాయేలీలు ఎంత కఠినాత్ములో, వాళ్ళు అసలు మాట విననున్నవారు, దేవుడి మీద ఎప్పుడూ తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారు. అంతే కదా, మీరు చూడండి, మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళే మిమ్మల్ని అంత తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు నిజంగా మనం ప్రేమించే వాళ్ళే మనల్ని ఎంతో కఠినాత్ములుగా మన మీద తిరుగుబాటు చేయడము, మనల్ని బాధించడము, మనల్ని దుఃఖ పెట్టడము వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసా? దేవుడు వాళ్ళ గురించి అంటారు, ఇశ్రాయేలీలు అనగా నా జ్యేష్ఠ కుమారుడు, నా పెద్ద కుమారుడు వాడు. ఎందుకంటే అతన్ని నేను కన్నాను అంటున్నాడు ఆయన. మీరు చూపిస్తాను, నిర్గమాకాండము ఇశ్రాయేలు గురించి దేవుడు ఆయన ఏం చెప్పాడో మీరు చూపిస్తాను. 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయము 22 వచ్చినవండి. 4:22. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. సరా, దేవుడు ఇశ్రాయేలీలను ఎంత ప్రేమించాడు అంటే అతడు నా కుమారుడు, అతడు నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు ఆయన. అంత ప్రేమించాడు కాబట్టే ఆ దేవుణ్ణి కూడా వారు అంత బాధ పెడుతున్నారండి. అందుకనే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు వాడిన మాటలు చాలా కఠినమైన మాటలు వాడారు. నేను ఇంత ప్రేమిస్తే, వీరిని ఇంత కనికరిస్తే, వీరు నన్ను ఎంత దుఃఖ పెట్టారు, ఎంత బాధ పెట్టారంటే మామూలుగా నన్ను దుఃఖ పెట్టలేదు. వీరు 40 సంవత్సరములు నా కార్యములు చూసి నేను ఎంత గొప్ప దేవుణ్ణో కూడా వారు ఎరిగి ఉండి కూడా నన్ను ఎన్నిసార్లు విసిగించారో, నన్ను ఎన్నిసార్లు దుఃఖ పెట్టారో, ఎంత బాధ పెట్టారో. అందుకే నేను ఈ జనాంగాన్ని నేను ఎందుకు ఇంతగా చిత్రహింసలు పెట్టాలనుకున్నానంటే, నేను ఇంతగా ప్రేమిస్తే నన్ను ఎంతగా బాధ పెట్టారు కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళకి బుద్ధి చెప్పి నా మార్గములను తీసుకొని రావాలి అని దేవుని యొక్క సంకల్పం అండి. అందుకని ఈ రాత్రి మరలా ఆయన మోషేను వారికి ఒక నాయకుడిగా ఏర్పరిచి వారికి ఇన్ని అద్భుతమైన కార్యములు చేసినప్పటికీ కూడా వారు మోషే మీద తిరుగుబాటు చేసిన వారు, మోషే యొక్క మాట వినని వారు, మోషేను కూడా మరి లెక్క చేయకుండా తమ ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడినవారు. అందుకని అన్నాడు, మన పితరులు అంటే ఇతరుని కూడా త్రోసివేసి మోషే అంత గొప్ప నాయకుడినే వీరు త్రోసివేశారండి. ఇలా సామాన్యులేమీ కాదు. ఎందుకు ఇలాగ చేశారు వీళ్ళు? ఎందుకు ఇలాగ వీళ్ళు లోబడకుండా ఇలా తయారు చదువుతున్నారు? ఎందుకు ఇంత భయంకరమైన మనుషులుగా తయారవుతున్నారు వీడు? దీని అంతటికి గల కారణం ఏంటి అంటే, దేవుడు వాళ్ళకి అన్ని రకాలైన సుఖాలని అనుగ్రహించాడు. కారణం ఏంటంటే, తినడానికి తిండి ఇచ్చాడు. వాళ్ళకి నివాసము లేకపోయినా పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను దేవుడు తానే తన గుడారమును లేక తన రెక్కలను వారి మీద చాపి వారికి రేయింబగల్లో కూడా దేవుడే కాపలా కాస్తున్నాడు ఆయన. అంతేకాదు, వారు వేసుకున్న బట్టలు కానీ వారు వేసుకున్న చెప్పులు కానీ అరగకుండా వారిని ఎంత సంరక్షిస్తున్నాడో దేవుడు. ఇంతగా దేవుడు వారిని ప్రేమిస్తూ వారికి కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తున్నప్పటికీ కూడా వీళ్ళ గర్వం ఏంటంటే ఇదే సమస్య. ఎందుకంటే వీళ్ళకి ఏ కష్టమో తెలియలేదండి, ఏ బాధ తెలుస్తలేదు. అందుకే కదా మీకు చాలాసార్లు తెలుసు, కష్టం విలువ ఎవరికి తెలుస్తుంది అంటే కష్టపడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కష్టపడకుండా ఏ వ్యక్తి కూడా బాగుపడ్డు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, మనం ఎన్నో కష్టాలు పడి బాధలు పడి మనం పైకి వచ్చాం కదా, ఈరోజు మనం ఒక స్థాయిలో మనం బ్రతుకుతున్నాం కదా, మన పిల్లలకి మనం పడే కష్టాలు పడకూడదు అనుకుంటాం. అదే కదా మనం కోరుకునేది ఏంటి తెలుసా, మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు అనుకుంటాం. మన పిల్లలు మన కష్టాలు పడకూడదు అని మనం ఏం చేస్తాం తెలుసా,
మనం కష్టపడి ఏదో ఒక రీతిగా వాళ్ళ సమస్యలు, వాళ్ళకి ఉన్న అక్కర్లన్నీ తీరుస్తాం. అప్పుడు వాళ్ళు ఎలా తయారవుతారు తెలుసా? కష్టం విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి, మనం ఎంత కష్టపడి దాన్ని సంపాదించి వాళ్ళకి ఇస్తున్నామో వాళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని ఎంత ఇష్టానుసారంగా ఖర్చు పెడతారు తెలుసా? ఎంత చులకనగా మాట్లాడతారు తెలుసా మనల్ని? కారణం ఏంటో తెలుసా? వాళ్ళు కష్టపడలేదు కదా. వాళ్ళని కష్టపడకుండా చేసిన వారు మనం. అందుకనే కష్టపడకుండా మనం చేయడం వల్ల వాళ్ళు ఏమవుతుందో తెలుసా? సోమరులు అయిపోతున్నారు. అలా సోమరితనంతో పాటు నిర్లక్ష్యము, అజాగ్రత్త, విచ్చలివిడితనము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? కష్టపడే వారికి దాని విలువ ఏంటో తెలుస్తుందండి. కష్టపడకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరికీ దాని విలువ తెలియదు. అందుకనే చాలాసార్లు దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, నువ్వెలాగైతే కష్టాల గుండా పైకి వచ్చావో నీ పిల్లలు కూడా అలాగే కష్టాల నుండి పైకి రావాలా. వాళ్ళు ఎప్పటికీ దారి తప్పకుండా ఉండాలి అంటే వాళ్ళు కూడా అలాంటి కష్టం నుండి బయటికి రావాలా. అలాంటి కష్టం తెలుసుకున్నారనుకోండి, కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరూ చెడిపోరండి. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరూ చెడిపోరు. కష్టం యొక్క విలువ తెలియని వారు మాత్రమే చెడిపోతారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి కష్టం యొక్క విలువ ఏంటో తెలుసు. వాళ్ళు ఎంత ఏడ్చేవారో, ఎంత దుఃఖపడేవారో, ఉదయం నుంచి సాయంకాలం వరకు పశువుల్లాగా కష్టపడేవారు, ఎంత బానిసలుగా బ్రతికారు. వాళ్ళకి నిజంగా మీరు చెప్తే నమ్మరు. ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు ఆ రాజు కడుపుకి తిండి మాత్రమే పెట్టాడు. అది కూడా కడుపు నిండా వారికి ఏమీ పెట్టలేదు. మీరు ఆలోచించండి, ఒక పనివాడికి కడుపు నిండా అన్నం పెడితే ఆ పనివాడు ఎలాగ తయారవుతాడు తెలుసా? తన యజమానుడి మీదకే కాలెత్తుతాడట. అందుకనే యజమానుడు ఎప్పుడూ కూడా పనివాడిని పనివాడిగానే ఉంచుతాడు, కుమారుడిని కుమారుడిగానే ఉంచుతాడు. కారణం ఏంటంటే, పనివాడు అనేవాడు పనివాడిగానే జీవించాలి. యజమానుడికి మిగిలిందే తినాలి తప్ప వాడితో సమానముగా ఇవ్వడానికి ఇష్టపడ్డ యజమానుడు. అందుకనే పనివాడు ఎంతకాలమైనా పనివాడిగానే పని చేయాలి. అది పద్ధతి అన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ ఫరో రాజు వీళ్ళ కడుపుకి సరైన తిండి పెట్టలేదు, కట్టుకోవడానికి సరైన గుడ్డెవ్వలేదు, ఉండడానికి సరైన నివాసము కూడా లేనివారు. వీరు బానిసలు. అంతేకాదు, వీళ్ళు కష్టపడ్డ దానికి జీతము కూడా ఇవ్వలేదు ఆయన. బానిసలకి జీతం ఏమి ఇస్తాడండి? బానిసలకి జీతం ఉండదు. కడుపుకి తిండి మాత్రమే పెడతారేమో కానీ ఉన్నంతకాలము చచ్చేదాకా వాళ్ళకి బానిసత్వం చేయవలసిందే. అది వాళ్ళ పరిస్థితి. అందుకనే రోజు ఏడుస్తూనే ఉండేవారు. ఏమని తెలుసా? ప్రభువా, ఈ కష్టాల నుండి, ఈ బాధల నుండి, ఈ శ్రమల నుండి మమ్మల్ని విడిపించు తండ్రి. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, మా పరిస్థితులన్నీ కూడా ఎన్నో కష్టాలు గుండా వెళ్తున్నామని ప్రతిరోజు ఏడ్చేవారట. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు వీళ్ళు ఏడుస్తూనే గడిపారు. మీకు ఇక్కడే చూపిస్తాను. 2వ అధ్యాయం నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనమండి. 2:23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. అపోస్తల నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనమండి. వారు ప్రతిరోజు వారు పెడుతున్న వెట్టి పనులను బట్టి, వారు చేయిస్తున్న పనులను బట్టి రోజు ఏడుస్తూనే ఉండేవారు. ఎట్టవేళ్ళు రోజు ఏడుస్తూనే ఉండేవారు. వీళ్ళ ఏడుపును దేవుడు చూశాడట. 24వ వచనమండి. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. సరే, వాళ్ళ ఏడుపును, వారి బాధను, వారి దుఃఖాన్ని దేవుడు చూశాడండి. ఎందుకంటే రోజు ఏడుస్తూనే ఉండేవారు. ఎందుకు ఏడుపు అంటే, కడుపు నిండా తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు,
ఉండడానికి నివాసం లేదు. ఇంతేనా? భయంకరమైన పని. ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు చెప్పినది చెయ్యకపోతే ఆ కొరడాలతో వాళ్ళు చితక్కొట్టేసేవారు అన్నమాట. చితక్కొట్టేసేవారు, పశువుల్లాగా చూసేవారు అన్నమాట. అందుకనే ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలు లేక ఎబ్రీలు హేయులు, వీళ్ళ పశువుల కాపరులు, వీళ్ళ బానిసలు కాబట్టి వాళ్ళు చాలా చులకనగా చూసేవారు. వీళ్ళని అంత చులకనగా చూసేవారు. అలాంటి నీచమైన స్థితిలో ఉన్న వీరిని దేవుడు జ్ఞాపకం చేసుకొని వీరిని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావడం కొరకై ఐగుప్తు దేశాన్ని 10 తెగుళ్ళ చేత సర్వనాశనము చేయించి ఆ ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చి దేవుడు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, వాళ్ళకి అన్ని రకాలైన వసతులు దేవుడు కల్పించి పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను దేవుడు తానే వారితో ఉండి వారిని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ఏం తక్కువండి? నిజంగా ఇశ్రాయేలు ప్రజలు వెళుతున్నప్పుడు వారిని చూసిన జనాంగం భయపడిపోయేవారు. వాళ్ళ జనాంగం భయపడిపోయేవారు. ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. వాళ్ళ దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. మనుషులెవ్వరూ నడిపించలేదండి, దేవుడే వారిని నడిపిస్తున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో మీకు ఎన్నోసార్లు చూపించాను. ఆ మేఘము లేచినప్పుడు వారు ప్రయాణమైరి, ఆ మేఘము ఆగినప్పుడు వారు నిలిచిరి. మేఘమే వారిని నడిపిస్తూ వెళ్తుంది. మేఘము పైకి నడిచేటప్పుడు వీళ్ళు నడుస్తున్నారు, మేఘం ఆగినప్పుడు వీళ్ళు ఆగుతున్నారు. దేన్ని బట్టి వీరి ప్రయాణం సాగింది అంటే ఆ మేఘమును బట్టి. అంటే దేవుడే వారితో కూడా ఉండి 40 సంవత్సరములు వారిని నడిపిస్తున్నాడండి. అలా అక్కడ దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఇంక వీళ్ళకి ఏం కొరత ఉంటుంది చెప్పండి? వీళ్ళకి ఏ సమస్య ఉంది చెప్పండి? అది వీళ్ళకి ఎందుకింత గర్వం, ఎందుకింత తిరుగుబాటు, ఎందుకు దేవుడి యొక్క మాట వినకపోవడం? ఇవన్నీ ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు కష్టాలు లేవు కదా. వీళ్ళకి కష్టాలు లేవు. ఒకప్పుడున్న కష్టాలు ఇప్పుడు ఉండేలాగుంటే, వాళ్ళకి ఆ రోజు నుండిలాగుంటే వారు మోషేను తృణీకరించకపోయేవారు, దేవుడు మాట కూడా వినేవారు. అందుకని దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు దేవుడు మాట వింటామో తెలుసా? మనం లేకపోయినప్పుడే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాం. మనకు కొంచెం కలిగిందనుకోండి, మనం దేవుణ్ణి లెక్క చేయమండి. దేవుని లెక్క చేయం. ఇది మానవుడి యొక్క నైజం. ఇది నీకు నాకు ఉన్న నైజమే కాదు, ఇది మొదటి నుంచి మానవుడికున్న నైజం. ఏంటంటే ఇది మానవుడి యొక్క స్వభావమే ఇలాంటిది. అన్నీ ఉన్నాయనుకోండి, ఎవరిని కూడా లెక్క చేయరు, ఎవరి మాట కూడా వినడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా? నా